సార్ సెన్స్లెస్ మైండ్ బర్నింగ్ సార్ మైండ్ బర్నింగ్. ఇది తబాహి సాంగ్ సంచారి సాంగ్ అర్థం కాలేదు. లవ్ రెంట్ సాంగ్ని ఎవరైనా ఇట్లా కొడతారు అనిపించింది. ఎందుకు వీళ్ళు ప్రమోషన్ చేయట్లే ఇన్ని రోజుల నుంచి అనిపించింది, కానీ మంచి పని చేస్తారు ప్రమోషన్ చేయక. తబాహి సాంగ్ అంతేం బాగాలేదు. ఫస్ట్ తబాహి విన్నేమంటే ఒక మంచి వర్డ్ మంచిగా ఉంటుంది సాంగ్ అనుకున్నా, కానీ తబాహి 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 అని చెప్పి ఒక వర్డ్ని 3 సార్లు వీలే రిపీట్ చేస్తూ ఉన్నారు. అండ్ సాంగ్ అంత పెద్దగా అనిపించలేదు. ఒకసారి వీడియో వస్తే ఎట్లుంటో చూద్దాం. కానీ వైల్డ్గా అవుతుంది సాంగ్. ఏదో ఉద్యమకాడు సాంగ్ ఉంటుంది కదా, సంచారి అని చెప్పి అట్లా కొట్టారు. యావరేజ్ అనిపించింది. కానీ మరి ఇది చాట్ బస్ట్ అవుతుంది అనుకున్నా, కానీ ఇన్స్టాంట్ చాట్ బస్ట్ అవ్వాలంటే ఆయా షేర్ చికిరి చికిరి లాగా అయితే ఏం లేదు. మరి రిలీజ్ చేసినప్పుడు ఎట్లుంటుందో. హీరాజ్వాని గారి లుక్స్ బాగున్నాయి, యష్ గారి లుక్స్ బాగున్నాయి, కానీ మళ్ళీ ఆ సాంగ్లో కూడా మొత్తం ప్రోమోని పెట్టిన బాగుండే. అసలు ఒక సినిమాకి బజ్ వాంటెడ్లీ కిల్ చేయాలంటే ఈ టాక్సిక్ టీం వాళ్ళే. అసలు ఏమన్నా అది గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ఏమైంది, ఇంకా 15 రోజులు సినిమా రిలీజ్ పెట్టుకొని గ్లిమ్స్ రిలీజ్ చేయకుండా ఇలా పెడితే ఏమొస్తుంది? ఇంకా ఉన్న హైప్ కూడా చచ్చిపోద్ది అన్నమాట. అది కూడా ఆపోజిట్గా దురంధర్ 2 ఉంది. మరి వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ అయినా ప్రమోషన్ మెటీరియల్ మంచి పెడతారు అనుకుంటున్నా. ఇక మ్యూజిక్ కూడా పెద్దగా ఏం లేదు, లిరిక్స్ కూడా పెద్దగా ఏం లేవు. అండ్ తీసుకున్న లైన్ కూడా అంత బాగాలేదు, సాంగ్ అంత పెద్దగా ఏం బాగాలేదు. యాక్చువల్లీ యష్ గారి సినిమాలైనా గ్లిమ్స్ అయినా కేఎఫ్ నుంచి నాకు బాగా పిచ్చి ఇష్టం, కానీ తబాహి అని చెప్పి ఒకటే వాటిని 10 సార్లు చెప్పారు. ఏమనిపించలేదు నాకైతే. మీకు ఏమనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఏం లేదు యాక్చువల్లీ. అండ్ కీరాద్వాని గారి లుక్స్ కొంచెం బాగున్నాయి, కానీ ఇక్కడ మ్యూజిక్ కూడా ఇక్కడ కొట్టినట్టు అనిపించలేదు నాకైతే. ఇక్కడ కొట్టుకొచ్చినట్టు అనిపించింది. ఎందుకు ఇలా అని చెప్పేసి వేరే సాంగ్ రిలీజ్ చేసిన బాగుంది. అట్లీస్ట్ ప్రోమో పెట్టినా కూడా అట్లీస్ట్ ఆ లుక్స్ విజువల్తో అయినా కొంచెం లాక్కొచ్చేటోళ్ళం కదా మనం అనిపించింది. అట్లీస్ట్ ప్రమోషన్ కూడా గట్టి జరిగేది. ఏదో వారణాసికి పెట్టినట్టు, ఏదో 1 year 2 years రిలీజ్ ఉన్నట్టు అక్కడ ఏదో ఫోటో పెట్టి దాని వెనకాల వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు మేము ఇస్తాం కదా, అట్లా తబాహి అని చెప్పి వాళ్ళే 10 lyrics పాడుకున్నారు. డిసప్పాయింటెడ్ అండి, నేనైతే చాలా డిసప్పాయింటెడ్. యష్ గారి నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలే. నెక్స్ట్ టైం అయినా మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. ఇద్దరు గ్లిమ్స్ బాగున్నాయి, కానీ ఇది మాత్రం నాట్ అప్ టు ద మార్క్. నెక్స్ట్ మంచి గ్లిమ్స్ అయినా వదులుతారని చూస్తున్నా. నేను ఫుల్ సాంగ్ అయితే జస్ట్ లిరికల్గా వెళ్ళిపోయింది. అండ్ ఏం అర్థం కావట్లేదు, లోపల ఏం జరిగిందో కూడా ఏం అర్థం కావట్లేదు. సరే, ఇక నెక్స్ట్ ప్రమోషన్ కంటే నేను బాగుంటుంది అనుకున్నాం. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ సాంగ్ రివ్యూ. మీకే అనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.